హాయ్ అండి. మిల్క్ షేక్ అబ్బా వింటేనే నోరూరిపోతుంది. అబ్బబ్బా ఎంత బాగుంటుందో కదా. ఇలా సపోటాలను లేయర్ తీసుకొని గింజలన్నీ తీసేసి ఇలా సపోటాలని రెడీ చేసుకోవాలి. 2 కప్పుల వరకు తీసుకున్న సపోటాలని మిక్సర్ జార్లో వేసేసి పావు కప్పు వరకు షుగర్ వేయొచ్చు, లేదా బెల్లం పౌడరు లేదా డేట్స్ వేయొచ్చు. ఇలా 2 కప్పుల వరకు పాలని యాడ్ చేసేసుకొని ఐస్ క్యూబ్స్ ని వేసేసుకొని మిక్సర్ జార్ లో స్మూతీ చేసుకుంటే సరిపోతుంది. లేదా ఫ్రిడ్జ్ లో పెట్టేసి అప్పటికప్పుడు సర్వ్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే పాలు తాగని పిల్లలు కూడా తాగేలా, ఫ్రూట్స్ తినని పిల్లలు తినేలా అంత చక్కగా ఉంటుందండి రెసిపీ. ఇలా పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మండే ఎండల్లో చల్ల చల్లగా కూల్ కూల్గా మిల్క్ షేక్ ఎంత బాగుంటుందో కదా. ఇదిగో మీకోసమే ట్రై చేసి చెప్తున్నాను. సూపర్ సూపర్ గా ఉంది. Thank you for watching. Please like, share and subscribe. Thank you.